సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వనజ గారు రచించినటువంటి ఆ దురాచారం ఇంకెన్నాళ్ళు అనే అంశం గురించి తెలుసుకుందాం. నటి అనసూయ ఇటీవల తన తండ్రి మరణానంతరం తల్లి జీవితంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు. భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు వంటి అలంకరణకు దూరం కావాలనే ఆచారాన్ని ప్రశ్నించారు. ఈ అలంకరణలను పెళ్లికి ముందే తల్లులు, అమ్మమ్మలు ఆడపిల్లలకు పరిచయం చేస్తుంటే వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలు చదివినప్పుడు నాకు మా అమ్మానాన్నల జీవితం గుర్తుకొచ్చింది. మా అమ్మానాన్నల వివాహం వారి పెద్దల ఆకాంక్ష మేరకు గుంటూరు జిల్లా కాకాణిలో గుడిలో జరిగింది. తర్వాత కొన్నాళ్లకు తాళి అనేది పురుషాధిపత్యానికి గుర్తు అని భావించి అమ్మకు నచ్చచెప్పి దాన్ని తీసేయించారు మా నాన్న ఏబి వర్మ. ఆయన అభ్యుదయ ఆలోచనకు ఊతమిచ్చి ఆ విధంగానే ఆచరించింది మా అమ్మ ఏ లక్ష్మి. తాళి తీసేసిన కొత్తల్లో అమ్మకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏమి భర్త ఏమయ్యాడు, పోయాడా అని సానుభూతి వచనాలు వినాల్సి వచ్చింది. అడిగిన వారందరికీ నచ్చజెప్పి అభ్యుదయ బాటలోనే జీవితాంతం నడిచారు అమ్మా నాన్న. ఈ ఏడాది జనవరి 14న మా నాన్న చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఆచారాలు పాటించలేదు. మా నాన్న కోరుకున్నట్లుగానే ఆయన పార్థివ దేహాన్ని తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం అప్పగించాం. ఆ విధంగా మా నాన్న విద్యార్థుల ప్రయోగాల్లో బతికే ఉన్నారన్న తృప్తి మా కుటుంబంలో ఉంది. అంతేకాదు, నాన్న బతికి ఉన్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఉంది. ఆచారాల పేరిట ఏ తంతులు పాటించలేదు. నేడు సోషల్ మీడియా వేదికగా ఎన్నో అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓవైపు సోషల్ మీడియా వేదికగా మనువాద భావజాలాన్ని పెంచి పోషిస్తున్న తీరు బాధ కలిగిస్తోంది. మరోవైపు అభ్యుదయ ఆలోచనలు వ్యాప్తి చెందడం సంతోషం కలిగిస్తోంది. సమాజంలో ఈ రెండు ఎప్పుడూ ఉంటాయి. ఏది శాస్త్రీయమో, ఏది సరైనదో మనమే గుర్తించి వాటిని పాటించాలి. ఇలాంటి సందర్భాల్లో విమర్శించేవాళ్లు కొందరు ఉండొచ్చు. ఆ కొందరి కోసం వెనుకడుగు వేయకూడదు. ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. చాలా కుటుంబాల్లో నేడు భర్త పోయిన మహిళల మానసిక వేదనను చూస్తున్నాం. భర్త పోయాడన్న బాధ ఓవైపు ఉంటే, మరోవైపు ఆమెకు వైధవ్యం దాపురించిందంటూ ఆచారాల పేరిట మానసికంగా హింసిస్తున్నారు. ఈ విషయంలో డబ్బున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా ఏమీ లేదు. భర్త పోయిన బాధలో ఆమె ఉండగా మొహానికి పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి తలనిండా పూలు పెట్టి ఇదే నీ చివరి అలంకరణ అన్నట్లుగా వ్యవహరిస్తారు. పెద్ద కర్మ జరిగేలోపు ప్రతిరోజు ముత్తైదువ పేరుతో అలంకరిస్తారు. అలా ఆమెను బాధపెట్టి హింసిస్తారని చెప్పవచ్చు. భర్త చనిపోయి బాధలో ఉంటే ఇదెక్కడి ఆచారమో అర్థం కాదు. భర్త చనిపోయిన వారిని బంధువుల మధ్య చెరువుగట్టున కూర్చోబెట్టి చేసే తంతు మరీ ఘోరం. పసుపు రాయడం, పెద్ద కుంకుమ దిద్దడం, రంగురంగుల గాజులు తొడిగి పూలను జడలో అలంకరించడం చేస్తారు. తర్వాత గాజులు పగలగొట్టి పూలన్నీ లాగిపడేసి బొట్టు చెరిపేసి తెల్లచీర కట్టబెట్టి విధవురాలుగా ముద్ర వేసి మూలన కూర్చోబెడతారు. ఇలా చేయడానికి ఎవరిచ్చారు హక్కు? పూలు, గాజులు, బొట్టు అన్నీ పుట్టినప్పటి నుంచి వచ్చినవే కదా. అయినా బొట్టు, పూలు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం, గాజులు వేసుకోవడం, వేసుకోకపోవడం మహిళల ఇష్టం. అలాంటిది భర్త పోతే అవన్నీ పోయాయంటూ ఏంటి ఈ సనాతన దురాచారం? అర్థం లేని ఆచారాలతో కొందరు చదువుకున్న వారు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాల పేరుతో భర్త లేని స్త్రీని అవమానిస్తారు. ఆమె మనసు ఎంత బాధపడుతుందో అని కూడా ఆలోచించరు. ఆమె ఎదురొస్తే కీడు జరుగుతుందని భావిస్తారు. శుభకార్యాలకు పిలిచినప్పుడు గడపకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం అనుకుంటారు తప్ప అవమానిస్తున్నామని అనుకోరు. భర్త చనిపోతే ఆశీర్వదించడానికి అనర్హురాలు అన్నట్లు పక్కన పెడతారు. ఆఖరికి సొంత బిడ్డకు పెళ్లి జరుగుతున్న కళ్యాణ మండపంలో తగిన ప్రాధాన్యం ఉండదు. కన్యాదానం చేసే బాధ్యతను వేరే వారికి అప్పగిస్తారు. ఈ కన్యాదాన సంప్రదాయం సరైందా కాదా అన్నది వేరే ప్రశ్న. కానీ ఆ ఘట్టానికి ఆమెను దూరంగా ఉంచడం
దారుణమే కదా. మన సంఘ సంస్కర్తలు ఎన్నో సనాతన సంప్రదాయ సంఖ్యలను తెంచటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న మూఢాచారాలతో యుద్ధం చేశారు. వారి వరవడిని, వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరమైంది, ఏది అవసరం లేనిది అన్నది మనం గుర్తించాలి. సంప్రదాయాల పేరుతో అవమానాలకు గురిచేసే తంతులకు ముగింపు పలకాలి. సంప్రదాయ సంఖ్యలను తెంచుకుంటేనే మహిళలకు ముందడుగు. ఈరోజు మనం ఏ వనజ గారు రచించినటువంటి ఆ దురాచారం ఇంకెన్నాళ్ళు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.